కంప్లైంట్ ని తెలియపరచాలి అంటే మనకి ఇలా వేరే ప్రోసెస్ ఉన్నాయి. అంటే టెలిఫోన్ ద్వారా తెలియపరచవచ్చు, లెటర్ ద్వారా ఇవ్వచ్చు, ఈమెయిల్ ద్వారా ఇవ్వచ్చు, పోస్ట్ ద్వారా ఇవ్వచ్చు, కాల్ సెంటర్ ఫోన్ చేసి ఇవ్వచ్చు, పీసీ పోర్టల్ అని పీసీ పోర్టల్ లేదా కస్టమర్ సర్వీస్ వాటిల్లో వెళ్ళి మీరు డైరెక్ట్గా కంప్లైంట్ ఇవ్వచ్చు. అది వాల్ బుకింగ్ అంటే ల్యాండ్ లైన్ కంప్లైంట్ అయితే మనం 198 అనే నెంబర్కి డైల్ చేసి ల్యాండ్ లైన్ కంప్లైంట్ చెప్పచ్చండి. ఇప్పుడు ఫైబర్ సర్వీసెస్ వస్తున్నాయి కాబట్టి ఎంపీటీఎస్ సర్వీసెస్ దానికి కూడా ఆ నెంబర్ 198 పనిచేస్తుంది. 1500 అనేది కూడా ల్యాండ్ లైన్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబరు. అదే అదర్ ఆపరేటర్స్ నుంచి అయితే అంటే మనకి బిఎస్ఎన్ఎల్ మొబైల్ నుంచి కానీ బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుంచి కానీ అయితే డైరెక్ట్గా 1500 డైల్ చేసి 1500 అది టోల్ ఫ్రీ నెంబరు. ఆ నెంబర్ కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే మొబైల్ బిఎస్ఎన్ఎల్ మొబైల్ సర్వీసెస్ గురించి ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే 1503 కాల్ చేసి చెప్పచ్చు. అదే అదర్ ఆపరేటర్స్ నుంచి అయితే ఫుల్ నెంబర్ డైల్ చేసుకొని దాన్ని డెవలప్ చేస్తారు. కూడా కంపెనీస్ నుంచి కానీ లేదా వేరే వేరే వాళ్ళ నుంచి ఫోన్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి. మన విపరీతంగా అయితే విశాఖపట్నం, విజయవాడ వంటి మహానగరాల్లో కూడా పనిచేయకపోవడం అనేది అత్యంత శోచనీయం. అది గమనించాలి. గమనించి స్పీడ్ పెంచాలి, ఇంకా ప్రజలకి చెరువు చేసే విధంగా చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంతవరకు ఈ ప్రయత్నం అయితే చాలా గొప్ప విషయమే. అయితే స్పీడ్ పెంచే విధంగా అడుగులు ముందుకు వేయాలని, పోటీ ప్రపంచాన్ని అధిగమించాలని రాలేదు. ఇక్కడ మనకు ఒక సర్వీస్ పాయింట్ లాంటిది ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ కూడా తీసేశారు. బిఎస్ఎన్ఎల్ సిమ్ కావాలి, ఎక్కడ పోవాలా? మనం ఎక్కడ పోవాలి? బిఎస్ఎన్ చెట్టు పొడుగు కింద కూర్చుకుంటున్నాం. అదే పరిస్థితి మన షాప్ బిఎస్ఎన్ఎల్ సిమ్ ఆడాలంటే మన ఇంటికి పోవాలి. ఫస్ట్ స్టార్ట్ చేసిన సంస్థ బిఎస్ఎన్ఎల్ గవర్నమెంట్ చేసి ప్రైవేట్ వారి చేతిలో పెట్టి ఈనాడు మీరు ఎంత కష్టపడుతున్నారంటే మన ఉద్యోగాల సెక్యూరిటీ కోసం మనం చేసుకుంటున్నాం. బిఎస్ఎన్ఎల్లో ఉన్నవాళ్ళందరినీ చేయాల్సిన పంపించేసి గవర్నమెంట్ సంస్థలందరినీ నిర్వీర్యం చేస్తూ ఈ విధంగా ఉన్న ఎంప్లాయీస్ని హెరాస్ చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళని బాధలంటూ లేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియో ఫోన్ ఉంది, చిన్న కౌంటర్కి ఏసీ పెట్టాడు, ఎంప్లాయీస్ నలుగురు పెట్టాడు, వాటిపోతే రిసీవ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేయాలి, తర్వాత పబ్లిక్ సపోర్ట్ చేయాలి, కస్టమర్స్ సపోర్ట్ చేయాలి. గవర్నమెంట్ నెట్ ఇప్పుడు అన్ని కంప్యూటర్స్లో నెట్లో ఎగ్జాంపుల్ మొత్తానికి ఎంత సర్వీస్ ఎన్ని వేల మంది ఉన్నారు. మీరు ఎందుకు ఈరోజు ఎవరైనా ప్రోగ్రామ్ పెట్టారు, వేరే వాళ్ళు ఆర్టీఓ గారు ఏదో పిల్లల్ని అవేర్నెస్ చెప్పాలంటే కాలేజీలో మొత్తాన్ని కూర్చోబెట్టి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. మీరు ఇదే విధంగా బిఎస్ఎన్ఎల్ మన గవర్నమెంట్ని ఈ విధంగా పోతుందండి, ఈ విధంగా ఉంది. మన గవర్నమెంట్ని మనం కాపాడుకోవాలి, మనమందరం గవర్నమెంట్ని నిలబెట్టుకోవాలి. ప్రైవేటైజేషన్ వాడు మన మీద రాక్షసుడు మనకి దాడి చేస్తున్నాడు, వాడి అరికట్టాలని మనం ఎందుకు జనాల్లో ఎదలేకపోయినాం. నా బాధ బాధే. ఇలా ప్రైవేట్ వాడు దూరుతున్నాడు, రియల్ ఎస్టేట్ వాడి ఇంటింటికి మనము అలా బాధపడాలంటే బాధే, నేను కాదనలే. మనము ఇప్పుడున్నది మీరు సర్వీస్ పాయింట్ అన్న నేను అడిగాను. ఇక్కడ అందరూ లోకలే, ఇక్కడ అందరూ బిఎస్ఎన్ఎల్ బాధ్యత లేదు సార్. మీరు ఇద్దరు కలిసి అపాయింట్ చేసి బయట ఊరు తగ్గింది మన గడప బయట ఏమనుకుంటాం మనం ఊరు పెట్టుకున్నారు. తెలిసింది బయట పోతు పెట్టుకోవాలి. వర్కింగ్ ఆన్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సిఎస్సి పెట్టామని చెప్పిన బోర్డు ఉంది, బోర్డు ఉంది. మన సార్ ఇది చాలా ఆల్రెడీ ఇద్దరు వర్కర్లు, ఇద్దరు
కూడా పోస్ట్ చేశారు, ఎంప్లాయీస్ పోస్ట్ చేశారు. చాలా మంది బిల్లులు కడుతున్నారు. మనకు వచ్చేసి 1,50,000 వరకు బిల్స్ సార్ ఈ రోజు కూడా గవర్నమెంట్ సమస్య నాశనం కాలేదండి. ఈ రోజు మనం అనుకుంటే ఈ రోజుకి మీ బిఎస్ఎల్ సంస్థని మా కాలేజీలోకి వచ్చి మేము యూనివర్సిటీ ప్రొఫెసర్ మా యూనివర్సిటీకి వచ్చి మీకు ఈ ఆఫర్ ఇస్తాం, మీకు ఈ ప్యాకేజ్ ఇస్తాం, మా నెట్లు ఉపయోగించుకోండి, మేము ఫ్రీగా కేబుల్ పంపుతాం. 5 కనెక్షన్కి 4,000 కడతారు. సో వీఆర్ స్ట్రగ్లింగ్ ఏ లాట్, బట్ అందరూ ఉంటారని నేను అన్నాను. సో ఏ ఆర్గనైజేషన్ లాగా ఉంటుంది, బై గ్రేస్ ఆఫ్ గాడ్ అవర్ జిఎం ఇస్ వెరీ ఎక్సలెంట్, వెరీ స్ట్రిక్ట్. అందుకని బైపాస్ బట్టి కూడా ఇంకా ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. బై డే హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీఆర్ ట్రైనింగ్ టు లెవరేజ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ 1 year లో ఆ 2G 3G టెక్నాలజీ ఏమి ఉండదండి, మొత్తం 4G అప్డేట్ అయిపోతుంది. పబ్లిక్ సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు వస్తున్నారు ఏమని మా కాన్సెప్ట్. ఇప్పుడు మా ఆఫీస్లో ఎవ్రీ మంత్ మినిమం 100 మంది వస్తున్నారు. మా సైడ్ అది ఇస్తామా అండి. సో ఆర్డినెన్స్ రావాలి. అలా అవేర్నెస్ వచ్చిందనుకోండి, కొంచెం టవర్స్ పెట్టామనుకోండి మాకు ప్రాబ్లం ఉంటుంది. మీకు సిగ్నల్ ఎప్పుడు వస్తుంది, టవర్ పెడితే వస్తుంది. తర్వాత మేము యాజ్ పర్ స్టాండర్డ్స్ వెళ్తాం. మేము టవర్ పెట్టిన మధ్యలో అపార్ట్మెంట్ కడతారు, 2 స్టేర్ వేస్తారు, G+3 వేస్తారు. వాళ్ళు మేము తీసేదే కదా. సో మల్టిపుల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేఖన అనేది ఎవరో తప్పిదం అనేది వ్యవస్థలో ఉండదు. 30% 20% ఉంటుంది, కానీ అందరూ స్ట్రగుల్ అవుతున్నారు. ఎవ్రీబడి సపోర్ట్ కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కస్టమర్కి సర్వీస్ రావట్లేదు అనే ఉద్దేశంతో ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ ఏంటంటే ఒకరి పేరు మీద మల్టిపుల్స్ చేసుకోవడం, తర్వాత అన్నెసరీగా ఎవరైనా కాల్ చేస్తే ఫేక్ కాల్స్ ఆన్సర్ చేయడం, ఆ లింక్స్ ని మీరు ఆపరేట్ చేయడం. దయచేసి అలాంటి రిస్ట్రిక్ట్ చేయండి. ఎక్కడంటే అక్కడ సింపుల్ మనకు వీలైనంత వరకు ఆథరైజ్ పర్సన్ దగ్గర సింపుల్